నిన్నగాక మొన్న అనంతపురం జిల్లాలో 14 సంవత్సరాల 9th క్లాస్ అమ్మాయిని 18 మంది అత్యాచారం చేశారు. 20 ఏది అమ్మాయిని 2 ఏళ్ల నుంచి తెలుగుదేశం కార్యకర్త కూతురు. మొన్న జరిగినటువంటి తెలుగుదేశం సంబరాలు, విజయోత్సవ సంబరాల్లో నాన్న తెచ్చిపోయాడు జీబులో ఉండి. వాళ్ళ అమ్మ పిచ్చిది, అమ్మాయి కష్టపడుతోంది, ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు వీళ్ళు. ఏదో వీడియో తీసి బెదిరించి 8 నెలల గర్భిణి అయింది. ఇప్పుడు 6గురినేమో అరెస్ట్ చేశారు. వాళ్ళని కదా చితక్ కొట్టాల్సింది నువ్వు. వాళ్ళని కదా 14 ఏళ్ల బాలికని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసి గర్భిణి చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద చితక్కొట్టు. నిన్ను గుర్తుపెట్టుకుంటారు, నువ్వు చేస్తుంది రైట్ అంటారు. అట్లాగే మొన్న ఆ రేప్ చేశారు కదా ఒక అమ్మాయిని, అక్కడే అనంతపురం జిల్లాలో. వాళ్ళని పట్టుకుని కదా చితగొట్టాల్సింది. వాళ్ళని కొట్టారా? ఇలాంటి వాళ్ళని కొట్టినప్పుడు దీనికి జస్టిఫై అవుతుంది తెనాలి దానికి. అంటే అక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ అవసరం, ఇక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ అవసరం లేదేమో మరి. అది ఇప్పుడు ఇందులో ప్రజలని ఏదో ఎప్పుడో ఇబ్బంది పెట్టారంటున్నారు వాళ్ళు తెనాలి దాని. ఇక్కడ ఇప్పుడు కళ్ళెదురుగున్న కనబడింది ఇన్సిడెంట్. వీళ్ళని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, వీళ్ళని ఎందుకు కొట్టట్లేదు పోలీసులు? అంటే అప్పుడు నిజమైన జస్టిస్ జరుగుతున్నట్ట ఇది చర్చకు వస్తుంది కదా. అవును, ఇప్పుడు బెదిరించారు, బ్లాక్